హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. ఎస్టర్డే కల్కి ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. కల్కి ట్రైలర్ చూస్తున్నంతసేపు అసలు ఇది మన తెలుగు మూవీ అయినా అన్న సందిగ్ధంలో అందరూ పడిపోయారు. అంటే అంత మెస్మరైజింగ్గా ఉంది ఆ ట్రైలర్. ఇప్పటి వరకు తెలుగు సినిమా కని విని ఎరుగునటువంటి విజువల్స్తో కూడినటువంటి మూవీయే కల్కి. ఈ కల్కి మూవీ ట్రైలర్ చూస్తున్నంతసేపు చాలా వరకు కన్ఫ్యూజన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అసలు ఏంటి ఈ ట్రైలర్ ఎలా ఉంది, ఆ వర్డ్స్కి ఆ డైలాగ్స్కి ఏంటి అర్థం అని చాలామందికి డౌట్స్ రేజ్ అయ్యాయి. వాటన్నింటినీ బ్రేక్ డౌన్ చేసేందుకే ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. సో ఇప్పుడు ఆ ట్రైలర్ మొత్తాన్ని ఓవరాల్గా 3 minutes ఉంది ట్రైలర్, దాన్ని మొత్తం పార్ట్స్గా డివైడ్ చేసి మీకు క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను, షార్ట్ డివిజన్ చేసి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ డీటెయిల్స్ అన్నీ బ్రేక్ డౌన్ చేస్తున్నప్పుడు బెటర్ మీ మొబైల్ మీ దగ్గర పెట్టుకొని నేను చెప్తున్న సెకండ్స్ పాజ్ చేసి చూస్తే మీకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఈ షార్ట్ గమనిస్తే ఒకసారి ఇది 0.14 సెకండ్. ఈ సెకండ్ దగ్గర ఒకసారి పాజ్ చేసి చూడండి. ఇక్కడ గాల్లో వెళ్తున్నటువంటి వెహికల్ ఇది కాశీ నగరం. ఈ నగరంలోకి వెళ్తూ ఉంటుంది విత్ ఏదైతే ఒక సమూహంగా వీళ్ళందరూ లోపలికి వెళ్తున్నారు. ఇది ఐ థింక్ వలసన్నా వెళ్తుండొచ్చు, లేదు వీళ్ళని బందీలుగా చేసి లోపలికి తీసుకెళ్తున్నా ఉండొచ్చు. ఇక్కడ కాంప్లెక్స్ మీకు కనపడుతుంది. ఈ షాట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అప్పర్లో కాంప్లెక్స్ అని మీరు ఆల్రెడీ ఈ గ్రాఫిక్ ఏదైతే ఉందో బుజ్జి అండ్ భైరవాది దానిలో చూస్తే కాంప్లెక్స్ గురించి కొన్ని మాటలు ఉన్నాయి కదా. సో ఆ కాంప్లెక్స్ ఇక్కడే ఈ కాశీలో ఉంటుంది. సో ఈ షాట్ అయితే ఇది. సో నెక్స్ట్ షాట్ వెళ్దాం. కట్ సార్ అక్కడికి 0.18 దగ్గర ఇదే ఆ కాంప్లెక్స్ షాట్. ఇది 0.18 సెకండ్ దగ్గర ఈ షాట్ ఉంటుంది. సో ఇది చూసినంతసేపు నాకు ఒక పిరమిడ్ని రివర్స్ షేప్లో అంటే రివర్స్ యాంగిల్లో చూపించినట్టు అనిపించింది నాకు. సో చూడాలి దీనికి ఏంటంత ఇంపార్టెన్స్ ఉందనేది మూవీ చూస్తే కానీ అర్థం కాదు. సో నెక్స్ట్ డీటెయిలింగ్కి వెళ్దాం. ఇందాక స్టార్టింగ్లో 14 సెకండ్ దగ్గర చెప్పాను కదా, ఒక వెహికల్ గాల్లో ట్రావెల్ చేస్తూ లోపలికి వెళ్తుందని. ఆ వెహికల్లోనే రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ ఉంటారు. ఐ థింక్ అదే వీళ్ళని ఒకటి బంధించన్నా లోపలికి తీసుకెళ్తుండొచ్చు, లేదంటే వీళ్ళు ఎక్కడ నుంచైనా వలసగా కాశీ నగరానికి వెళ్తూ ఉండొచ్చు. ఈ రెండిట్లో ఏదైనా జరిగే అవకాశం ఉంది. సో నెక్స్ట్ షాట్కి వెళ్దాం. సో ఈ షాట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే పిల్లవాడు పరిగెడుతూ ఇక్కడ ఇసుకలోంచి జారి పడతాడు. ఇది ఒక షాట్ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఈ షాట్లోనే ఇక్కడ టెంపుల్ కనిపిస్తున్నాం మీకు. సో ఇది చూసినప్పుడు నాకు నెల్లూరు జిల్లాలోని పెన్నా నదికి సమీపంలో ఒక ఇసుక దిబ్బలో ఒక గుడి, పురాతనమైనటువంటి గుడి బయటపడింది. సేమ్ ఈ టైప్లోనే ఉంటుంది అది. సో నాకైతే ఇది అనిపించింది. సో ఈ టెంపుల్లోనే మేబీ అశ్వత్థామ ఉండి ఉండొచ్చు ఆ గ్రౌండ్ ఫ్లోర్లో, ఆ టెంపుల్ గ్రౌండ్ ఫ్లోర్లో. ఎందుకంటే ఇసుకలోంచి జారి ఆ అబ్బాయికి ఇక్కడ దెబ్బ తగులుతుంది. దానికి అశ్వత్థామ మందు రాస్తాడు, పసుపు రాస్తాడు. ఆ షాట్ కూడా నెక్స్ట్ షాట్లో చూపిస్తాను. రైట్, ఇక్కడ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 33rd సెకండ్ దగ్గర ఇక్కడ అబ్బాయికి దెబ్బ దగ్గర ఉంటుంది. ప్రీవియస్ షాట్లో ఉండదు. ఈ షాట్లో ఉందంటే ఇక్కడ ఆ ఇసుకలో జారి పడుతున్నప్పుడు తగిలి ఉండొచ్చు. సో ఆ గుడి లోపలికి వచ్చినప్పుడు అశ్వత్థామ అక్కడ ఉండి ఉండొచ్చు, అదే మన అమితాబ్. సో ఇది ఇక్కడ కాన్వర్జేషన్ డైలాగ్ సపరేట్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే విజువల్ వైజ్ చూద్దాం. సో ఇది అమితాబ్ గారి లుక్. సో ఈ షాట్ గమనిస్తే ఇక్కడ వెహికల్ ట్రావెల్ చేస్తూ వెళ్తుంది కదా, ఈ వెహికల్నే భైరవ టీజర్లో ఫాలో అవుతూ ఉంటాడు. ఈ వెహికల్నే మనం ఇదివరకు టీజర్ బ్రేక్ డౌన్ చేసినప్పుడు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చాం. కావాలంటే కింద పిన్ కామెంట్లో ఉంటుంది, చూడండి లింక్. ఇక్కడ ఈ వెహికల్ ఎందుకు అంత ఇంపార్టెన్సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకైతే అర్థమైంది, మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను. రైట్, ఇక్కడ నాకు ఈ 55th సెకండ్ దగ్గర ఇది అశ్వత్థామ ఎమోషనల్గా ఇక్కడ ఒక పర్సన్ వైపు చూస్తున్నారు. ఆ పర్సన్ ఎవరో కాదు, దీపికా పదుకొనే. అది ఎందుకో తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది వెహికల్, ఆ వెహికల్లో తను ట్రావెల్ అవుతుంది. తను ఆ వెహికల్లో ఎక్కడికో వెళ్ళాల్సి ఉంది. సో అశ్వత్థామ ఆవిడ కోసం వచ్చాడు. ఆవిడ కోసం ఇంకొకరు కూడా ట్రై చేస్తారు, అతనే భైరవ. సో వీటన్నిటికీ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇదైతే ఫస్ట్ అయితే మీరు ఇదైతే అబ్జర్వ్ చేయండి. ఎందుకు అంత ఎమోషనల్గా చూస్తున్నారు, ఎందుకంత అంత సెంటిమెంట్గా ఏంటి పదుకొనే గారికి, అంటే ఐ మీన్ ఆ క్యారెక్టర్కి, ఈ అశ్వత్థామ క్యారెక్టర్కి ఏంటి లింక్ అనేది క్లియర్గా మూవీ చూసి తప్ప అర్థం కాదు. సో చూద్దాం. సో ఈ షాట్ ఒకసారి గమనించండి. ఈ షాట్ కురుక్షేత్రంలోది. కురుక్షేత్రంలో
అందరూ చనిపోయి చివరిగా అశ్వత్థాముడు ఒక్కడే మిగులుతాడని అందరికీ తెలుసు కదా. సో దాని రిఫరెన్స్ పార్టీ ఇది. ఏం ప్లాన్ చేశాడు నాగశ్విన్ అసలు. ఇంకా ఆ ట్రైలర్ చూసినంతసేపు అసలు మనం తెలుగు సినిమానే ట్రైలరేనా లేకపోతే ఏంటిది, హాలీవుడ్ స్టాండర్డ్స్కి ఎక్కడ తగ్గనీయకుండా అయితే ఆ విజువలైజేషన్ కానీ, ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, ఆ షార్ట్స్ క్లియర్గా చూపెట్టడం కానీ చాలా బాగుంది. సో చూద్దాం, నెక్స్ట్ షాట్కి వెళ్దాం. సో ఈ షాట్ ఒకసారి గమనించండి క్లియర్గా. ఈ షాట్ గురించి మాట్లాడద్దు అనుకున్నాను కానీ బట్ నాకు ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ అబౌట్ ది మేక్ ఓవర్ ఆఫ్ అశ్వత్థామ. బికాజ్ ఇక్కడ అశ్వత్థామకి ఈ వైట్ హెయిర్ ఏదైతే అమితాబ్ బచ్చన్ గారికి ఈ అటాచ్ చేసేటప్పుడు వీళ్ళు చాలా వరకు మిస్టేక్స్ చేశారు. ఏదైతే ఆ ప్లాస్టర్ ఉంటుందో ఆ ప్లాస్టర్ క్లియర్గా తెలిసిపోతుంది. ఇక్కడ నుంచి ఈ సైడ్ ఇదంతా క్లియర్గా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, తెలిసిపోతుంది ఆ ప్లాస్టర్ అదంతా. సో అట్లా నాకు చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను. కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే మంచిది అనిపించింది. ఈ షాట్లో ఒకసారి గమనిస్తే ఇక్కడ దిశా పటాని అండ్ ముందు వెళ్తున్నటువంటి హార్స్ మీద ప్రభాస్ అంటే భైరవ వీళ్ళిద్దరూ ఉంటారు. వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారో నెక్స్ట్ షాట్లో చూపెట్టారు. బట్ వీళ్ళు కన్ఫామ్గా ఎలా ప్రభాస్ గారు అండ్ దిశా పటాని అని నువ్వు చెప్తున్నావు అంటే, దిశా పటాని గారు ఒక పోస్ట్ పెట్టారు ఇన్స్టాగ్రామ్లో. ఎక్కడ ఐ థింక్ బ్యాక్గ్రౌండ్లో ఈ ఓషన్ ఏదైతే సముద్రం ఉంటుందో ఆ లొకేషన్కి సంబంధించి ఒక ఫొటోస్ అయితే పంపించారు. ఆ ఫోటోలో ఎవరున్నారు, ప్రభాస్ గారు అండ్ దిశా పటాని. వాళ్ళు ఏంటంటే ఆ డ్రెస్ కవర్ చేసుకోవడం కోసం ఒక క్లాత్ అయితే చుట్టుకొని ఉన్నారు. ఆ ఫొటోస్ మీకు విజువల్ మీద కనబడుతుంటాయి. సో ఆ కాస్ట్యూమ్ ఇది ఒకటే. డౌట్ ఉంటే సినిమా చూశాక మళ్ళీ రండి. ఒకవేళ ఈ డీటెయిల్స్ అన్నిటికీ మీరు కన్విన్స్ అవుతారు. ఇఫ్ ఇన్ కేస్ అవ్వలేదంటే ఖచ్చితంగా మూవీ చూసాకైతే మళ్ళీ గెట్ బ్యాక్ వచ్చి ఈ డీటెయిల్స్ అన్నింటినీ గమనించండి. నేను చెప్పినవి రాంగ్ అయితే తప్పనిసరిగా మీ ఒపీనియన్ని మీరు ఏమనుకున్నా కానీ కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి. సో నెక్స్ట్ షాట్కి వెళ్దాం. ఇదే రైట్. ఈ షాట్లో మీరు అబ్జర్వ్ చేస్తే శాంబలా నగరం. ఇది శాంబలా నగరం అనేది పురాణాల్లో ఒక మిస్టీరియస్ టౌన్. అది అంటే ఈ నగరంలో దీని గురించి తెలుసుకోవాలంటే మీరు ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం. శాంబలా నగరం అనేది ఎంత మిస్టీరియస్గా ఉందో దాని గురించి చాలా కథలుగా మన యూట్యూబ్లో అయితే చాలామంది ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఆ నగరమే ఇది శాంబలా. అక్కడికే ప్రభాస్ అండ్ దిశా పటాని, భైరవ అండ్ ఆ అమ్మాయి క్యారెక్టర్ నేమ్ తెలీదు. బట్ వీళ్ళు అక్కడికి వెళ్ళి దేనికోసమో వెతుకుతుండొచ్చు మోస్ట్లీ. సో ఇది చాలా అద్భుతంగా ఉంది కదా. ఐ థింక్ నాకు ఇది చూసినప్పుడు కుంతల రాజ్యం, బాహుబలి టైంలో కుంతల రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు కొన్ని షార్ట్స్లో ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో ఈ శాంబలా నగరాన్ని చూపెట్టేటప్పుడు కూడా నాకు అంతే బాగా అనిపించింది. సో నెక్స్ట్ షాట్కి వెళ్దాం. ఇది మాత్రం మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ షాట్లో ముగ్గురు భైరవాలు కనబడుతున్నారు. అంటే ఆ క్యారెక్టర్కి, భైరవ క్యారెక్టర్కి ఆ పవర్స్ ఉన్నాయా? సో ఏంటి అసలు ఎలా ప్లాన్ చేశాడు నాగశ్విన్ అనేది చూడాలి, మూవీ చూస్తే కానీ అర్థం కాదు. సో ఈ షాట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది ఎగ్జాక్ట్గా 1:38 సెకండ్ దగ్గర. ఈ షాట్లో చేతిలో ఒక ఆబ్జెక్ట్ ఉంది భైరవకి. ఆ ఆబ్జెక్ట్ క్లియర్గా అర్థం అవ్వట్లేదు కానీ మనకు టెంపుల్ రన్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. టెంపుల్ రన్ ఒక ఫేస్ ఉంటుంది, ఆ ఫేస్ లాగా ఉంది ఇది. సో చూద్దాం నెక్స్ట్ షాట్. ఎస్, ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఒకసారి. బుజ్జికి ఒక బౌంటీ వస్తుంది. బౌంటీ అంటే టాస్క్. ఆల్రెడీ ఇదివరకు ఎక్స్ప్లెయిన్ చేశాను టాస్క్ అని. ఆ టాస్క్ గాను 1 మిలియన్ యూనిట్స్ అనౌన్స్ చేశారు. ఆ టాస్క్ ఏంటంటే దీపికా పదుకొనే అదే ఆ క్యారెక్టర్ని పట్టుకోవడం. దానికోసమే భైరవ బయలుదేరుతాడు. ఇక్కడ ఒకసారి డీటెయిలింగ్ గమనించండి. ది సబ్జెక్ట్ ఏ ప్రీవియస్ పార్టిసిపెంట్ సిన్స్ 2886 అంటే 2898కి సుమారుగా 12 ఇయర్స్ బ్యాక్ ఆవిడ కోసం వెతుకుతున్నట్టు. ఈజ్ నౌ 150 days ప్రెగ్నెంట్ అంట దీపికా పదుకొనే. ఈ టాస్క్లో ది డెవలప్మెంట్ హ్యాస్ అలర్టెడ్ హర్ ఇంపార్టెన్స్ మేకింగ్ హర్, ఇక్కడ కొంచెం క్లియర్గా అర్థం కాలేదు, స్పెసిఫైడ్ మిషన్ ఎట్ ద కాంప్లెక్స్ డెస్పైట్ ఏ హిస్టరీ ఆఫ్ ఇంట్రాక్ట్స్ ది స్టేట్. ఓకే, ఇది మీకు క్లియర్గా మొబైల్లో కనపడితే చదవండి, నాకు స్క్రీన్లో అంత అర్థం కావట్లేదు.
సో ఇది దీపికా పదుకొనే గారిని పట్టుకోమని ఇచ్చినటువంటి టాస్క్. ఇక్కడ ఒకసారి చూడండి, బౌంటీ రేటింగ్ కూడా ఇచ్చారు. ఇక్కడ 5 రేటింగ్ ఇచ్చారు. ఇక్కడ ఈ లొకేషన్ ట్రాకింగ్ ఇక్కడ ఒకసారి చూడండి. ఏదైతే ఆ వెహికల్ ఉందో, ఆ వెహికల్, ఆ ట్రక్ ఉందో, ఆ ట్రక్లో ఆవిడ ఉంది. ఆ ట్రక్ లొకేషనే ఇది. ఒకసారి మీరు మొబైల్లో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ ట్రక్ వెళ్తున్న వేని కూడా ఇక్కడ ఈ లొకేషన్ ట్రాకర్ ద్వారా చూపెడుతుంటుంది. సో నెక్స్ట్ షాట్కి వెళ్దాం. సో ఈ షాట్లో భైరవని అశ్వత్థామ లాగి ఇస్త్రీ బయటేస్తాడు. ఐ థింక్ అశ్వత్థామ దీపికా పదుకొనే గారిని కాపాడడం కోసం వచ్చాడు. ఇవిడి కోసం ట్రై చేస్తున్నటువంటి వ్యక్తులు నాట్ ఓన్లీ భైరవ ఒక్కడే కాదు, టీజర్లో చూపించింది కూడా ఆ సీక్వెన్సే. ఒక వెహికల్ వెళ్తుంటుంది, ఆ ట్రక్ వెనక భైరవ వెహికల్ వెళ్తుంటుంది. సో అదే ఆ సీక్వెన్స్ మొత్తం దీపికా పదుకొనేని బేస్ చేసుకుని ఉంటుంది. సో దీని తర్వాత వీరిద్దరి మధ్యన ఒక పెద్ద ఫైట్ జరుగుతుంది. దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఈ క్యారెక్టరే ఆ బౌంటీ పెట్టుండొచ్చు. వీళ్ళే ఐ థింక్, ఆర్ ఇంకొకటి కూడా అయి ఉండొచ్చు, వీళ్ళు కూడా దీపికా పదుకొనే కోసమే వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే టీజర్లో మీరు గమనించారంటే వెహికల్ వచ్చి ఆగిన వెంటనే కొన్ని ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ వచ్చి ఆ వెహికల్ దగ్గర ఆగుతాయి. మోస్ట్లీ వీళ్ళవే అయి ఉండొచ్చు. సో వీళ్ళు దీపికా పదుకొనే కోసం ఎందుకు ట్రై చేస్తున్నారు? భైరవ అంటే ఓకే, తనకి యూనిట్స్ వస్తాయి, 1 మిలియన్ యూనిట్స్ అనౌన్స్ చేశారు, బౌంటీ పెట్టారు. సో అశ్వత్థామ ఎందుకు కాపాడాలనుకుంటున్నాడు? సో దెర్ ఇస్ ఎ స్ట్రాంగ్ రీజన్ బిహైండ్ దిస్. ఈ సీక్వెన్స్ అన్నిటికీ ఒక స్ట్రాంగ్ రీజన్ ఉండొచ్చు. సో చూద్దాం నెక్స్ట్ షాట్కి. సో ఈ షాట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మంచికి చెడుకు మధ్య యుద్ధం జరుగుతుంటుంది. సో ఇక్కడ ప్రజలందరూ ఇటు సైడ్ పరిగెడుతున్నారంటే ఐ థింక్ ఈ బ్లూ లైట్ అనేది మంచికి చిహ్నంగా, అండ్ రెడ్ లైట్స్ కొన్ని గాల్లో ఫైర్ అవుతుంటాయి అవే. సో అవి విలన్స్ నుంచి వస్తున్నటువంటి ఫైర్ అటాక్స్ అయ్యి ఉండొచ్చు. సో ఈ షాట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ మీద ఒక అమ్మాయి ఉంటుంది. ఈ అమ్మాయిని దీపికా పదుకొనే అనిపిస్తుందేమో మీకు. కాదు, దీపికా పదుకొనే కాదు ఆవిడ. ఈవిడ కూడా ఆ అమ్మాయి కోసం ఐ థింక్ బౌంటీ పెట్టారు కదా. బౌంటీ అనేది ప్రభాస్ గారికి ఒక్కటికే వెళ్ళదు, భైరవకి ఒక్కటికే వెళ్ళదు. అక్కడ ఉన్నటువంటి చాలామంది ఈ బౌంటీస్ని బేస్ చేసుకొని ఎవరైతే ఈ బౌంటీ హంటర్స్ ఉంటారో వీళ్ళందరికీ వెళ్తుంది. వాళ్ళలో ఈ క్యారెక్టర్ ఒకటి అయ్యుండొచ్చు. సో ఇందాక చెప్పినట్లుగా ఎవరైతే దీపికా పదుకొనే కోసం ట్రై చేస్తూ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ తీసుకొని వెహికల్ దగ్గరికి వచ్చారనేది, ఇదిగో ఇవే ఆ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్. సో వీటి ద్వారా వచ్చి దీపికా కోసం ట్రై చేస్తుంటారు. అయితే ఇక్కడ వాళ్ళని అడ్డుకుంటున్నట్టు చూడొచ్చు మీరు అశ్వత్థామ. సో ఓకే, చూడాలి ఎంతవరకు ఆవిడని కాపాడుతాడు అనేది. మోస్ట్లీ కాపాడు ఉండొచ్చు, ఎందుకంటే ఒక షాట్లో ఆల్రెడీ వీళ్ళు పక్క నిలబడుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఐ థింక్ కాపాడేసి ఉండొచ్చు మూవీలో అశ్వత్థామ. ఈ షాట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 2 నిమిషాల 24వ సెకండ్ దగ్గర వీళ్ళందరి హ్యాండ్స్ పైన ధర్మచక్ర సింబల్ ఉంది. ఇదే ఆ సింబల్. ఈ సింబల్ యొక్క అర్థం ధర్మం, ధర్మచక్ర అంటారు దీన్ని. ఒకసారి మీరు గూగుల్కి వెళ్ళి ధర్మచక్ర అని సెర్చ్ చేస్తే మీకు ఈ సింబల్ వస్తుంది. ఐ థింక్ మనం అనుకున్నట్లు ఎందుగా ఈ మంచి వైపు ఉన్నటువంటి వారు, ధర్మం కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళు వీళ్ళై ఉండొచ్చు. ఈ బ్లూ లైట్ ఉంది కదా వెపన్స్తో, సో వాళ్ళు. ఈ షాట్లో ఒకసారి గమనిస్తే భైరవ వీళ్ళతో ఫైట్ చేస్తున్నాడు, బట్ దీన్ని ఎందుకు పట్టి ఉంచుకున్నాడు? ఐ థింక్ దీనికి ఏంటంత ఇంపార్టెన్స్ అనేది నాకు అర్థం కాలేదు. ఐ థింక్ ఎవరైనా మూవీలో దీనికోసం బౌంటీ పెట్టి ఉండవచ్చు. సో దీనికోసం వీళ్ళు ట్రై చేస్తూ, అండ్ భైరవ వన్ సైడ్ లాగా ఇతను ఒకటి ట్రై చేస్తూ ఉండొచ్చు. సో చూడాలి. ఐ థింక్ మోస్ట్లీ దీనికి ఒక బౌంటీ ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ షాట్కి వెళ్దాం. సో రెడీ. ఈ షాట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అశ్వత్థామ గారు గాలిలో ఉన్నారు, భైరవ వెహికల్ కింద నుంచి ఇట్లా ఫ్లో అవుతున్నాడు. ఐ థింక్ వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఈ ఫైట్ ఏదైతే ఉందో, నాకు ఐ థింక్ ఇది బాహుబలి క్లైమాక్స్లోని శివుడికి అండ్ బల్లాల దేవుడి మధ్య జరిగే ఈ ఫైట్ కన్నా కూడా
ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుందేమో అని నాకైతే అనిపిస్తుంది. సో చూద్దాం. ఐ థింక్ లాస్ట్కి భైరవ ఆ బౌంటీని కొట్టలేకపోవచ్చు. అశ్వత్థామ ఆవిడ్ని కాపాడి తీసుకెళ్ళి గుహలో పెట్టి ఆవిడతో మాట్లాడుతుంటాడు. సో అశ్వత్థామే ఈ ఫైట్లో విన్ అవుతాడని క్లియర్గా అర్థమవుతుంది. ఇదే లోకనాయకుడి లుక్, కమల్ హాసన్ గారి లుక్ ఇది. సో ఇంత స్కేరీగా అసలు కమల్ హాసన్ గారిని నేను ఊహించుకోలేదు. బట్ ఈ షాట్ చూస్తున్నంతసేపు అసలు ఏంటి ఇక్కడ ఈ లైటింగ్ ఏంటి, అసలు ఏం ప్లాన్ చేశాడు నాగశ్విన్ అని ఎంత ఆలోచించినా బ్రేక్ డౌన్ చేయలేకపోయాను నేను. సో దీపికా గారి కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డని భూమి మీదకి రానిచ్చొద్దు అని మెయిన్ సంకల్పమే వీళ్ళందరిది. ఎందుకంటే మేబీ శాంబల నగరంలోని కల్కి జన్మ ఉంటుందని ఇప్పటికే కొన్ని పురాణాలు చెప్తున్నాయి. ఐ థింక్ దీపికా పదుకొని కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డ కల్కి అయి ఉండే అవకాశం ఉంది. ప్రభాస్ గారు కాదు కల్కి అంటే, దీపికా గారి కనబోతున్న బిడ్డే కల్కి అయ్యే అవకాశం ఉంది 100కి 200%. సో ఆ శక్తి వస్తే భూమి మీదకి ఎవరైతే ఈ విలన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఆ శక్తిని ఎదుర్కొనే అవకాశం ఉండదు. సో ఆ శక్తిని భూమి మీదకి రానిచ్చకుండా చేస్తున్నటువంటి ప్రయత్నమే ఆ బౌంటీ పెట్టడం కానీ, విలన్ అటాకింగ్ కానీ, అశ్వత్థామ కాపాడుతుంది కూడా. అందుకే అశ్వత్థామ బాధ్యత అది, కల్కిని భూమి మీదకి తీసుకురావడం, ఆ శక్తిని తీసుకురావడం, ఆ వెలుగుని తీసుకురావడం. సో నాకు అర్థమైనంత వరకు ఇది. సో కమల్ హాసన్ గారి క్యారెక్టరైజేషన్ ఎంత స్కేరీగా ఉందో అసలు నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఇంకా ఒక విలన్ టైప్లో ఉంటుందేమో అనుకున్నా, బట్ కాదు. సో చూడాలి. ఇదే ట్రైలర్తో మనం అందరం సరిపెట్టుకోవాలి. ఇంకా ఐ థింక్ సెకండ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తే మాత్రం మరిన్ని డీటెయిలింగ్స్ అయితే తీసుకొని మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చితే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. పక్కన ఉన్నటువంటి గంట బటన్ కూడా కొట్టండి, అప్పుడే అన్ని వీడియోస్ మీకు ఆల్ నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. నేను మీ రామ్. కల్కి ట్రైలర్ ఎలా అనిపించిందో తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.